నమస్తే పీపుల్, నేను నితిన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో యాక్చువల్లీ నా చాలా రోజులు వెయిటింగ్ ఇవాళ దగ్గరకు వచ్చింది అనమాట. మస్తు రోజులకి వెళ్ళి ఒక రూమ్లో కిచెన్ అండ్ బాత్రూమ్ ఉన్న రూమ్ నాకు అలాట్ చేస్తే బాగుంటుంది స్టూడెంట్ వర్క్ వాళ్ళు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. అప్పుడెప్పుడో మేలో ఈ రూమ్కి వచ్చినప్పుడు నేను రిక్వెస్ట్ పెడితే నాకు ఇవాళ డేట్ వచ్చేసి July 31st. నాకు యాక్చువల్లీ August 2 నుంచి నా కొత్త కాంట్రాక్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ కాంట్రాక్ట్స్ ఉంటాయి అనమాట. సో ఆ సెకండ్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ నాకు ఇప్పుడు ఇవాళ నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఓకే రేపు షిఫ్టింగ్ ఉందని చెప్పి సరే ఇవాళ ప్యాక్ చేసుకొని పెట్టుకుందాం అనుకున్నా. ఆల్రెడీ ఒక బ్యాగ్ ప్యాక్ చేసిన, ఇంకో బ్యాగ్ ఇవాళ చేసుకుందాం అనుకున్నా. లైక్ కిచెన్ థింగ్స్ ఉన్నాయి, అన్ని కిచెన్లో మసాలాలు, పప్పులు, ఉప్పులు అవన్నీ ఉన్నాయి. సో సరే అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే ఏమో సడన్గా చెప్పేసరికి ఏదైతే ప్యాక్ చేసి ఉన్న బ్యాగ్ ఉందో అది వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి బ్యాగ్ తీసుకొని ఆడికి వెళ్ళిపోతే కీస్ ఇచ్చిర్రు. రూమ్ చూసిన, రూమ్ లో లైట్ గా స్మెల్ ఉండే, కానీ ఓకే. రూమ్ కొంచెం క్లోజ్డ్ రూమ్, 3-4 డేస్కి వెళ్ళి క్లీన్ చేసి అట్లనే వదిలేసి క్లోజ్ చేసి పెట్టారు అనుకుంటా. లైటింగ్ కూడా బాగుంది. మనకి డైరెక్ట్ పొద్దున్న లేవగానే సన్ రైజ్ మన ముఖం మీద పడేలా నేను బెడ్ సెట్ చేసుకోవాలి ఇప్పుడు వెళ్ళి. ఎందుకు పడ్డారా, ఏం చేస్తున్నారా నువ్వు? రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. రూమ్కి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ రూమ్ ఎట్లుంటుందో నాకు యాక్చువల్లీ నేను ఎక్సైటెడ్ ఉన్నా అనమాట. బికాజ్ అవి కొత్త రూమ్స్ అనమాట. లైక్ ఇది వచ్చేసి చాలా పాత బిల్డింగ్, ఇది రెనోవేట్ చేసి నాకు ఇచ్చారు. సో ఇక్కడికి అక్కడికి రెంట్ కొంచెం ఇదే ఎక్కువ దానికంటే. నాకు ఆల్మోస్ట్ ఆల్ నేను ఇప్పుడు అక్కడ షిఫ్ట్ అవుతే నాకు 1 monthకి సరిపడా ఫుడ్ ఏదైతే ఉందో అది నేను ఖర్చు ఈ రూమ్ రెంట్లో మిగుల్చుకునే, ఆ రూమ్కి వెళ్తున్నా కదా, ఆ మిగుల్చుకునే ఖర్చు నాకు 1 month ఫుడ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఒక బ్యాగ్ తీసుకెళ్ళిపోయినా. వచ్చేటప్పుడు యాక్చువల్లీ మీ ఫ్రెండ్స్ దగ్గర ఒక బ్యాగ్ తెచ్చుకోవాల్సింది, నేను తప్పని చేశాను. అర్థమైంది. ఇప్పుడు ఈ సామాన్లన్నీ బాక్స్లో సర్దేసి పెట్టా, మసాలాలన్నీ డబ్బాలో నా కాటన్ బాక్సెస్లో సర్దేసి పెట్టినా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ రూము 2 kilometers దూరం ఉంది. సో ఆ 2 kilometers నడుచుకుంటే వెళ్ళాలంటే దూరం తిరిగిపోతుంది. బస్సు ఉంది కానీ బస్సు ఒక టైంకి ఉంటుంది. ఇప్పుడు ఈ 2 బాక్సులు నేను ఆ బస్ స్టాప్ వరకు పట్టుకెళ్ళాలన్నా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ఫ్రెండ్ గారికి కాల్ చేసి ఒక ట్రాలీ బ్యాగ్ తీసుకొని రారా, కొన్ని సామాన్లు ఉన్నాయి, నేను ట్రాలీ బ్యాగ్లో పెట్టేస్తా, నా దగ్గర 2-3 బ్యాగులు ఉన్నాయి, అవి నేను మోసేస్తా, వెళ్ళిపోదాం అని చెప్పా. వాడు తినేసి వస్తా అని చెప్పిండు. నేనెవరో మీకు తెలీదా? అయితే నా ఆటోబయోగ్రఫీ మీకు చెప్పి తీరా. లంచ్ టైం ఇప్పుడు అరౌండ్ 2 అవుతుంది టైము. వాడు రావాలి. నేను ఆలోపు ఈ బెడ్, ఇప్పుడు ఈ బెడ్ని కూడా మనం ఫోల్డ్ చేసి ఇదే తీసుకోవాలన్నమాట. అక్కడ బెడ్ ఉండదు మనకి, లైక్ మంచం కాదు, దానిపైన ఉండే మ్యాట్రెస్, అది ఫోల్డ్ చేసి తీసుకోవాలన్నమాట. సో వెయిట్ చేస్తున్నా వాడు వచ్చేంత వరకు. ఆలోపు నేను ఈ రూమ్లో ఇంకా కొన్ని సామాన్ ఆల్రెడీ బాక్స్లో పెట్టా, కానీ రూమ్ క్లీన్ చేయాలన్నమాట. మనం ఎట్లయితే తీసుకున్నామో అట్లనే వేయాలి. ఇప్పుడు నేను ఆలోపు రూమ్ క్లీన్ చేసుకోవాలి వాడు వచ్చేలోపు. సో కొత్త రూమ్ కూడా చాలా బాగుంది, వ్యూస్ చాలా బాగున్నాయి. సో నేను అది ఎట్లుందో మీకు చూపిస్తా. లెట్స్ గో. A few moments later. కష్టాలు 1 eternity later. అట్లిట్లా కష్టపడి కింద మీద పడి నడుచుకుంటూ రూమ్ అయితే షిఫ్ట్ చేసుకున్నా. రూమ్కి వచ్చిన తర్వాత రూమ్ సర్దుదామని చూస్తే నాకు ఏమి ఎక్కడ పెట్టాలా అని అర్థం కావట్లేదు. నాకున్న ఓసిడీకి ఈ చిన్న రూమ్లో ఏ సామాన్ ఏడబెట్టా నాకు కళ్ళకే కనిపిస్తుంది అన్ని. కొంచెం అట్లా రూమ్ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చేసరికి కొంచెం క్లమ్జీ అనిపించింది. దాని తర్వాత అన్నీ ఆలోచించి మమ్మీతో మాట్లాడి ఏవి ఎక్కడ పెట్టాలా అని అదే పరిశాన్ అయిపోయి ఇంకా అన్నీ తీసుకొని అల్మార్లో నాకు చాలా డ్రాలు ఉన్నాయి, నా బట్టలు కొన్ని, కానీ అల్మార్లో మాత్రం కబోర్డ్లు లైక్ బ్లాక్స్ చాలా ఉన్నాయి. రూమ్ అయితే చూపిస్తా, నీట్గా చూడండి. సో మీరు కూడా ఫ్యూచర్లో ఇలాంటి రూమ్లు ఉండొచ్చేమో. సో అన్నీ చూసి తెలుసుకోండి. లెట్స్ గో. అది వచ్చేసి బస్ స్టాప్, ఇదేమో సర్వీస్ సెంటర్.
సో ఆ బస్ స్టాప్ నుంచి స్ట్రైట్ నడుచుకుంటూ రాగానే మా బిల్డింగ్ ఉంటుంది అన్నమాట. ఇదే మా బిల్డింగ్. చెత్త మొత్తం పాడేయడానికి అది ఉంది కదా, ఆ ఏరియా మొత్తం డంపింగ్ యార్డ్ అనమాట. మనం రూమ్లో పెట్టుకునే చెత్త అంతా ఇక్కడికి వచ్చి పాడేస్తే వీళ్ళు వీక్లీ వన్స్ తీసుకెళ్తారు. సో ఇదే మా బిల్డింగ్ ఎంట్రన్స్. ఆ రూమ్ నాది. ఒక కిటికీ ఓపెన్ చేసింది కదా ఫస్ట్ ఫ్లోర్లో, ఆ రూమ్ నాదే. రూమ్ నెంబర్ 65. సో ఇలా అయితే మనం లోపలికి వెళ్ళాలి. ఎంట్రన్స్లోనే మాకు పోస్ట్ బాక్సెస్ ఉంటాయి. సో ఈ పోస్ట్ బాక్స్లో అన్ని పోస్టులు వేస్తూ ఉంటారు. 65 నాదే. మనం కొత్తగా వచ్చినాం కాబట్టి ఇంకా పోస్టులు ఏం లేవన్నమాట. అండ్ యా, ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే కనుక వాళ్ళ దగ్గర కీస్ ఉండకపోతే ఇక్కడ నంబర్ కొట్టి నా రూమ్కి రింగ్ వెళ్ళిపోతుంది అనమాట. నేను నా రూమ్లో నుంచి డైరెక్ట్గా అన్లాక్ చేయొచ్చు. అక్కడ మీకు చూపిస్తాను ఆగండి. సో కింద అయితే ఇట్లుంటుంది. నా రూమ్లో ఎట్లుంటుందో లెట్స్ గో. నాది ఫస్ట్ ఫ్లోరే అనమాట. ఇక్కడ ఫ్లోర్లో ఇలా రూమ్స్ ఉంటాయి. ఇఫ్ యూ కెన్ సీ లైన్గా రూమ్స్ ఉంటాయి. మనకు 20 మెట్లు ఎక్కితే చాలు నా రూమ్ కలుపుతాం. సో ఇది నా రూమ్ 65. లెట్స్ గో. సో ఇక్కడ ప్లేస్ ఉంది చెప్పులు పెట్టుకోవడానికి. అండ్ వెల్కమ్ టు మై రూమ్. మందేదంతా నేను కింద ఏదైతే లాక్ చూపించానో అక్కడ బటన్ వస్తగానే నాకు ఈ స్పీకర్లో రింగ్ వస్తుంది అనమాట. ఈ స్పీకర్లో రింగ్ వస్తుంది. అది నేను ఇక్కడ అన్లాక్ బటన్ నొక్కితే డోర్ ఓపెన్ అయిపోద్ది. ఇవన్నీ అలార్మ్స్ అనమాట. సో ఇదైతే నా రూమ్ లైట్స్. అండ్ దిస్ ఇస్ హీట్ కంట్రోలర్ అనమాట. అది హీటర్. ఆ హీటర్కి కంట్రోలర్ ఇది. ఇక్కడ నుంచి నేను కంట్రోల్ చేసుకోవచ్చు. సో నా రూమ్ అయితే ఇది చిన్న రూమ్, బట్ నా రూమ్లో అన్నీ ఉన్నాయి. ఒక బెడ్ అండ్ నా కిచెన్. దిస్ ఇస్ మై కిచెన్. సో ఇది వచ్చేసి స్టవ్. అంతా టచ్ అనమాట. ఇది ఆన్ చేయడానికి ఇలా ప్లస్ కొడితే ఇది హీట్ అవుతుంది. నా రైస్ కుక్కర్, నా వాష్ బేసిన్. నేను ఎప్పుడే ఫుడ్ తినేసి. సో ఇదంతా నా కిచెన్ సామాన్లు అనమాట. ఇలా పెట్టుకున్నాను. అండ్ ఆల్సో నాకు ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. మినీ ఫ్రిడ్జ్. దీనిలో డీ ఫ్రిడ్జ్ కూడా ఉంది. అండ్ నా స్టడీ టేబుల్. సో మన ఇండియన్స్కి ఎక్కడ వచ్చినా ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా దేవుడితో. అందుకే నేను దేవుడి ఫోటోలు కూడా పెట్టా. ఇవాళ సాటర్డే పొద్దున్నే పూజ కూడా చేశాను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సినిమా. ఇది నా వ్యూ. అలా పొద్దున్నే లేచి చూడగానే ఈ కొండల వ్యూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ నాకు సన్ను కూడా డైరెక్ట్గా ముఖం మీద పడుతుంది. ఇది నా బెడ్. సో నా రూమ్ చాలా చిన్నది. ఏమేమి ఎక్కడెక్కడ పెట్టుకోవాలో అర్థం కాక నేను కబోర్డ్లోనే అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. డైలీ మార్నింగ్ తినడానికి మార్నింగ్ నట్స్, మెడికేషన్స్, నా సర్టిఫికెట్స్ అండ్ వెజిటబుల్స్.
సో ఇది వచ్చేసిన బాత్రూమ్ అన్నమాట. ఇదంతా నా ప్రోడక్ట్స్. ఇది స్కిన్ కేర్, ఇది వచ్చేసి స్కిన్ కేర్, పర్ఫ్యూమ్, అండ్ ఇది రూమ్ క్లీన్ చేయడానికి. సో అలా అన్ని ఇక్కడ పెట్టేశాను. వాష్ బేసిన్, చిన్న వాష్ బేసిన్, ఒక మనిషి పట్టేంత షవర్. దీంట్లో నేను రోజు పొద్దున ఒక మినీ యుద్ధమే చేస్తా. ఈ షవర్ చాలా బాగుందబ్బా. హీట్ కావాలంటే ఇది ప్రెస్ చేసి ఇలా డౌన్ ప్రెస్ చేసి ఇది ఇలా తిప్పితే హాట్ వాటర్ వచ్చేస్తుంది. నా షవర్ చాలా బాగుంటుంది. ప్రశాంతంగా 20 నిమిషాలు షవర్ చేస్తాను నేనైతే. అండ్ అఫ్ కోర్స్ కమోడ్, ఒక చిన్న బాత్రూమ్ అన్నమాట. సో ఇది నా రూమ్. ఒకటే రూమ్లో కిచెన్, బాత్రూమ్, బెడ్రూమ్, స్టడీ రూమ్, పూజా రూమ్, చేంజింగ్ రూమ్ అన్నీ. మన ఇండియాలో లాగా సపరేట్ రూమ్స్ అని ఉండవు. జర్మనీలో స్టూడెంట్ డామ్స్ అంటే అంతే, ఒక రూమ్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ చాలా స్టూడెంట్స్కి అడ్మిషన్స్ వచ్చాయి, నేను వింటున్నాను. నా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి వచ్చాయి. సో కంగ్రాట్స్ టు ఎవ్రీవన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీరు నెక్స్ట్ 2 monthsలో ఇక్కడికి రావాలి. బికాజ్ అక్టోబర్లో మనకి వింటర్ సెమిస్టర్ స్టార్ట్ అయిపోద్ది. అండ్ వింటర్లో ఇక్కడ లివింగ్ అనేది కొంచెం డిఫికల్టీయే. మనకి ఐస్ పడుతూ ఉంటుంది, లైక్ స్నోఫాల్ ఉంటుంది. సో వచ్చే వాళ్ళు పక్కా మీరు అకామిడేషన్ బుక్ చేసుకొని రండి. డోంట్ ఫర్గెట్, ఆల్రెడీ బుక్ చేసుకొని ఉంటే కనుక ఓకే. లేదు అంటే నేను ఆల్రెడీ ఒక రీల్ చేశాను ఎలా బుక్ చేసుకోవాలన్నది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చూసి బుక్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు బుక్ యువర్ అకామిడేషన్ ఇన్ అడ్వాన్స్. 2 months టైం ఉంది. ఇప్పుడు బుక్ చేసుకుంటే మీకు వచ్చే ఆప్షన్ ఉంటుంది మోస్ట్లీ. అండ్ అకార్డింగ్ టు ది ఏరియాస్ మనకి రెంట్ డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ అయితే నేను 305 euros పే చేస్తున్నా, అంటే మన ఇండియన్ రూపీస్లో అరౌండ్ 28,000 రూపీస్. నాకు ప్రీవియస్ డామ్ నేను ఇంకా ఎక్కువ చేశాను, అక్కడ 386 ఉండే. ఇక్కడ నాకు ఇంకా తగ్గింది. బికాజ్ ఇవి ఈ బిల్డింగ్స్ కట్టి అరౌండ్ 5-6 years అవుతుందంట. ప్రెసెంట్ అయితే నేను 305 euros ఇన్ క్లౌస్తాల్. నేను వేరే సిటీస్లో లైక్ బర్లిన్ అండ్ మాగ్డెబర్గ్ అలాంటి సిటీస్లో అయితే మనకి ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఆల్రెడీ బర్లిన్లో 550 euros అని చెప్పి నా ఫ్రెండ్ చెప్పాడు. మరి అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. చూసుకుని లైక్ బుక్ చేసుకునే ముందు అన్ని డీటెయిల్స్ అన్ని డీటెయిల్డ్గా చూసుకొని మొత్తం చదువుకొని బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే డోంట్ ఫర్గెట్ టు కామెంట్ డౌన్. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. బాయ్.